శ్రావణ శుక్రవారం పూజ నేను మా ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ఏ అకేషన్ అయినా ముందు ముగ్గు ఇంపార్టెంట్ కదండి. నేను ముగ్గు వేసుకున్నాను. ఇది 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చేంత వరకు. ముగ్గు మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ముగ్గు వేసుకొని పూజ కోసం పూలన్నీ కట్ చేశానండి. మనకి చాలా పూలు పూస్తాయి కదండి, మందారం పూలు. అవన్నీ కట్ చేశాను. వాటిని ఈ రోజు మాల కడదాం అనుకుంటున్నాను. అందుకే ఎర్లీ మార్నింగ్ విచ్చకుండానే కట్ చేశాను ఈ పూలు మొత్తాన్ని. ఇవి ఈ విధంగా అయితే మాల కట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారికి అలంకరించుకోవడానికి. నాకైతే చాలా నచ్చింది. ఇది షార్ట్ వీడియో తీసాను. ఇది కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేశాను. నాకైతే ఈ మందార మాల చాలా నచ్చిందండి. అలాగే పూజ కోసం మారేడు దళాలు, తులసాకు, దేవుడి కోసం తమలపాకులు అన్ని కోసి పెట్టుకున్నాను ముందుగానే. స్వామికి మారేడు దళాలంటే చాలా ఇష్టం అండి. అందుకని 2 మారేడు దళాలు పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. అందుకే నేను రెగ్యులర్ గా పూజలో మారేడు దళాలు సమర్పిస్తాను. ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదంటండి. 3వ శుక్రవారం వచ్చిందంట వరలక్ష్మి వ్రతము. అందుకే ఈ రోజు మామూలుగా శ్రావణ శుక్రవారం పూజ మాత్రమే చేసుకుంటున్నాను. చూడండి, ఇంటికి అనుకోకుండా ఆవు వచ్చింది. అంటే మాకు రెగ్యులర్ గా ఆవులు వస్తూనే ఉంటాయి, కానీ ఈ రోజు వేరే వాళ్ళు తీసుకొని వచ్చారు దీనికి స్పెషల్ ఏంటంటే 5 కాళ్ళు ఉన్న ఆవండి ఇది. ఎలాగో వచ్చింది కదా అని గోమాతకి పూజ చేసి బొట్టు పెట్టుకున్నానండి. అలాగే మన గుమ్మం పూజ చేసుకొని గుమ్మానికి అటు ఇటు దిష్టి తగలకుండా దిష్టి నిమ్మకాయలు పెట్టుకున్నాను. శుక్రవారం ఇలా చేసుకుంటే చాలా మంచిది. మనలో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అలాగే గుమ్మాన్ని పూజించుకున్నాను. ప్రతి శుక్రవారం గుమ్మం పూజిస్తానండి. నాకు అది చాలా ఇష్టం. మాకు అటువైపు ఇటువైపు గుమ్మాలు కూడా ఉన్నాయండి. ఆ గుమ్మాలు కూడా శుభ్రంగా పూజించేసేసుకున్నాను. అదే విధంగా మా ఇంట్లో తాబేలు బొమ్మ ఉందండి. ఆ తాబేలు బొమ్మ కోసం కొంచెం తమలపాకులతో అలంకరించుకొని దానికి నీళ్లు పోసుకొని 2 కాయిన్స్ వేసుకొని అందులో పసుపు కుంకాలు వేసుకొని తాబేలు బొమ్మనైతే ఉంచుకున్నానండి. ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం మనకి కలుగుతుంది. అది నేను బాగా నమ్ముతాను. నేను ఎప్పుడైనా ఇట్లా చేసి రెగ్యులర్ గా వాటర్ మార్చుకుంటూ అట్లా ఉన్నప్పుడల్లా డబ్బులకి ఏ కొరవ ఉండదండి. మనకి ఎప్పుడైతే డబ్బులు లేవనిపిస్తాయో అది ఏదో ఒక రూపంలో మళ్ళా మనకి ఇబ్బంది కలగకుండా డబ్బులు వస్తూ ఉంటాయి. నాకు ఇది అనుభవము. అందుకే నేను రెగ్యులర్ గా తాబేలు బొమ్మను అయితే పూజ చేసేసుకుంటాను. తాబేలు బొమ్మని అలంకరించేసేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. నేను ఇంకా దేవుడి సామాన్ మొత్తం క్లీన్ చేసేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయానండి. దేవుడి పటాలు మాత్రం గురువారమే తీసి క్లీన్ చేసేసి పసుపు కుంకాలు గంధాలతోటి అలంకరించేసుకుంటానండి. ఎందుకంటే శుక్రవారం రోజు అసలు దేవుడి పటాలు కదిలించకూడదంట. కుంకుమ బొట్లు తుడిపేసి మళ్ళీ పెట్టకూడదంట. నేను దాన్ని ఫాలో అవుతాను. గురువారమే క్లీన్ చేసి పెడతాను. ఇవి మాత్రం శుక్రవారం పొద్దున్నే క్లీన్ చేసేసుకొని దీపారాజనకి అన్నిటికీ చేసుకోవడానికి ఇత్తడి రాగి సామాన్ని శుభ్రం చేసేసుకుంటానండి. నేను ఇవి పీతాంబరితో క్లీన్ చేశాను. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఇంకా అయిపోయింది క్లీనింగ్ అన్ని. పొంగల్ పెట్టేసుకుంటున్నానండి. ప్రసాదాలు తయారు చేస్తున్నాను. ఎప్పుడైనా రేరుగా చక్కెర పొంగల్ చేస్తుంటాను. ఎక్కువ శాతం నేను బెల్లం పొంగలే చేస్తానండి. మా పిల్లలకి బాగా ఇష్టం. మనం దేవుడికి పెట్టాక మనమే తినాలి కదా ప్రసాదం. దానికోసం అని చెప్పి నేను బెల్లం పొంగల్ చేస్తున్నాను. దేవుడికి నైవేద్యం సమర్పించకుండా మన పూజ పూర్తి కాదు. అలాగే ప్రసాదానికి పులిహోర కూడా చేశానండి. నిమ్మకాయ పులిహోర. ఇవి 2 ప్రసాదానికి నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. మామూలు శుక్రవారమే మనం చాలా స్పెషల్ గా చేసుకుంటాము. ఇంకా శ్రావణ శుక్రవారం అంటే ఇంకొంచెం స్పెషల్ గా చేసుకుంటాము. మా పాప శ్రావణ మాసంలోనే పుట్టిందండి. శ్రావణ శుక్రవారం రోజు మా పాప పుట్టింది. అందుకనే అమ్మాయిని ఎప్పుడు శ్రావణ శుక్రవారం రోజు నీట్ గా తలస్నానం చేయించి స్కూల్ కి పంపించేదాన్ని. ఈ రోజు శుక్రవారం పూజ నేనే చేస్తాను మమ్మీ అంది. సరేనని చెప్పి పూజ ఆ పాప చేసిందండి. ఈ రోజు నేను ఇల్లు శుభ్రం చేయించి గుమ్మం పూజించి ఇవన్నీ క్లీన్ చేసి ప్రసాదాలు అన్ని తయారు చేసి అమ్మాయికి ఇచ్చేసాను. అవన్నీ దేవుడికి సమర్పించుకొని పూజ అయితే చాలా నిష్ఠగా పాపే చేసిందండి. మామూలుగా అయినా నాకు కుదిరినప్పుడల్లా పాపే పూజ చేస్తుంది. అమ్మాయికి పూజ చేయడం అలవాటు, ఇష్టం కూడా. చాలా ఇదిగా చేస్తుంది పూజ. లక్ష్మీ అమ్మవారిని నేను కట్టిన మాలతోటి అలంకరించుకున్నానండి. అలాగే మన చెట్ల పూలతోటి అన్ని దేవుడికి పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని పాప అయితే పూజ చేసింది. నైవేద్యాలు కూడా పూర్తి అయ్యాయి. నైవేద్యాలు పెట్టుకొని పూజ అయితే మొదలు పెట్టింది. మనం చేస్తే మంచిది. మనతో పాటు పిల్లలకి కూడా అలవాటు చేయాలండి పూజ. వాళ్ళు చేస్తే ఇంకా మంచిది. పిల్లలు దేవుడితో సమానం కదా. వాళ్ళు కూడా ఎలా చేయాలి ఏందనేది నేర్చుకోవాలండి. పిల్లలకి మనం అన్ని నేర్పించాలి. ఎప్పుడు పూజ చేసినా గానీ డైరెక్ట్ గా దీపారాజుని చేతితోటి వెలిగించేసేయకూడదు. ఏకహారతితో కానీ సాంబ్రాణి కడ్డీలతో కానీ వెలిగించుకోవాలి. మా పాప కూడా అలాగే చేస్తుంది చూడండి.
ఆ అమ్మాయికి నేను చిన్నప్పుడే చెప్పి నేర్పించాను. అప్పటి నుంచి అలాగే చేస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే అంతకన్నా అదృష్టం ఉండదండి. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అనుకుంటే ఇంట్లో ఎటువంటి ఆర్థికపరమైన లోపాలుండవు. అలాగే ఎటువంటి కలతలుండవు. మామూలుగా అయితే ఇళ్లల్లో చాలా చికాకులు అవన్నీ ఉంటాయండి. మనం రెగ్యులర్‌గా దేవుడికి పూజ చేసుకుంటే గమనించండి, ఎటువంటి చికాకులుండవు. మనం హ్యాపీగా ఉంటాము. చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా గానీ మనకి ఎటువంటి ఆందోళన కలగకుండా అవి తొలగిపోతా ఉంటాయి. దేవుడు మనల్ని ఎప్పుడు చల్లగానే చూస్తూ ఉంటాడు. అందుకే ప్రతిరోజు పూజలు చేయాలి. ఎప్పుడు పూజ చేసినా గానీ ఫస్ట్ మొదటి పూజ మాత్రం వినాయకుడికే చేయాలండి. వినాయకుడిని దండం పెట్టుకున్నాకే మనం ఏ దేవుడినైనా ప్రార్థించాలి. వినాయకుడు మనకి ఆది దేవుడు. ఆ దేవుడు ప్రార్థించుకొని మనం ఏం చేసినా వెంటనే మనకి ఆ విఘ్నాలు లేకుండా ఆ పని పూర్తవుతుందండి. నేను దాన్ని కూడా నమ్ముతాను. ఫస్ట్ మాత్రం నా పూజ మాత్రం గణపతికే, ఆ తర్వాత లక్ష్మీదేవికి చేసుకున్నాను. నేనైతే ఈరోజు పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి. మీ ఇంట్లో రెండవ శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.